ఓటుకు నేటు కేసుకు జూలై 24 డెడ్ లైన్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. ఇక బాబు రేవంత్ కుమ్మక్కయ్యారు మీడియాతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ. చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. గురువారం ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ చంద్రబాబు ఇద్దరు ఓటుకు 5 కోట్లు బేరం చేసుకుని 50 లక్షలు అడ్వాన్స్గా ఇస్తూ అడ్డంగా బుక్ అయ్యారని అన్నారు. వీడియో ఆడియోలతో సహా ప్రపంచం ముందు పట్టుబడ్డారని తెలిపారు. దానికి సంబంధించి అన్ని సాక్ష్యాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవడంకి కారణం చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడమేనని విమర్శించారు. 7 ఏళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగదీస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు జూలై 24 చివరి అవకాశమని తర్వాయి వాయిదాలు ఉండవని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకి ఈ కేసులో శిక్ష పడక తప్పదని ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఓటుకు నేటి కేసుపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసును వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీంతో కోర్టు ఇదే చివరి అవకాశం అని మళ్లీ వాయిదాలు ఇచ్చేది లేదని చెబుతూ జూలై 24 విచారణ వాయిదా వేసింది. మొత్తం మీద అసలు ఇప్పుడే వాయిదా వేయకుండా విచారణ జరిపించేది ఉండే, అసలు కథ అసలు భాగవతం బయటపడేది ఉండే. ఇంకా నేను చెర్లపల్లి ఉట్టిగా రాలేదు, చెర్లపల్లి జైలుకు పోయొచ్చినా, చెంచలగూడ జైలుకు పోయొచ్చినా ఈయన చేసిన పెద్ద ఘనకార్యం ఆడియో వీడియోలో సహా బయటపడ్డా కూడా ఈయన తప్పున్నా కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏలుబడి చేసుకుంటా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడతా ఉన్నాడు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు. మళ్ళొకసారి కుమ్మక్కైన ముచ్చడం మనం మొన్ననే చూస్తాం. ఈడికెళ్ళి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఓట్లు చీలకుండా ఆ చీలే ఓట్లు ఏవైతే ఉంటాయో అవి షర్మిలకు పడితే ఆ షర్మిల ఓట్లు కూడా అలా కలుపుకోవచ్చు అని ఈడికెళ్ళి ఇక్కడ అద్దన్న మనిషి అక్కడ షర్మిలను పంపించినప్పుడే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క అయినా వాళ్ళ బంధం ఎప్పుడు ఇడిపోతుంది చెప్పుర్రి. ఆయన గురువాయిన శిష్యుడాయ్, వాళ్ళ బంధం ఎప్పుడు ఇడిపోతుంది? రాజకీయంగా కాకుండా ఇట్లాంటి కేసులలో కూడా వాళ్ళ బంధం ముడిపడి ఉండే, పెనవేసుకొని పోయి ఉండే, ఎట్లా విడిపోతుంది చెప్పుండ్రి. ఏంది చంద్రబాబు ఇద్దరు ఓటుకు 5 కోట్లు బేరం చేసుకుని 50 లక్షలు అడ్వాన్స్గా ఇస్తుండగా అడ్డంగా బుక్ అయ్యారు. ఓటుకు 5 కోట్లట. ఇదేంది చెప్పుర్రి పరిస్థితి? చూద్దాం నిజం నిలకడ మీద అయినా రాకూకోదు. అట్లాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుకుంటా ముందడికి పోతా ఉన్నాడు. 24 నాడు విచారణ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ స్టార్ట్ అయ్యి అది నిరూపణ అవుతుంది ఎట్లా? ఎందుకంటే ఆధారాలు పక్కా ఉన్నాయి. ఇక మరి నిరూపణ అవుతుందన్న భయంతో ఏం చేసిండు చంద్రబాబు నాయుడు? మోడీతోని సంబంధం పెట్టుకొని అక్కడ ఇక్కడ విచారణ జరగకుండా ఆపిండ్రు. మొత్తం మీద సంస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు చంద్రబాబు నాయుడు. ఇది పరిస్థితి.